ఎక్కడైనా అల్లాని భవతీ భిక్షాందేహి అని అడుక్కోవడం మీరు విన్నరా? ఈ కాన్సెప్ట్ వినలేదు కదా. కానీ కన్వర్జన్ బ్యాచ్ దలుచుకుంటే ఏదైనా వినిపించేస్తారు మనతోని. భవతీ భిక్షాందేహి అని అంటే అమ్మా భిక్షనివ్వు, లేదా తల్లి లేదా శక్తి భిక్షనివ్వు అని అడుక్కోవడం. ఈ కాన్సెప్ట్ని అటు అల్లాకి సాయిబాబాకి కలిపి ఆహా ఎంత అద్భుతంగా వాడుతున్నారో చూడండి. జగతికి అల్లా మూలమని, అల్లాకు తను బానిసని, భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. సాయిబాబా హిందువా ముస్లిమా అనే డిబేట్ ఎన్నో సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. అది ఓకే, సరే సాయిబాబా అల్లా కలిపి పాడుకున్నారంటే ఒక లెక్క. కానీ మధ్యలో భవతి భిక్షాందేహి అని అమ్మవారు ఎందుకు వస్తుంది? భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వింతలు చాలా జరుగుతుంటాయి. వైకుంఠ ఏకాదశి రోజు ద్రాక్షారామంలో శివలింగం పైన దాడి జరుగుతుంది. నంద్యాల వెంకటేశ్వర స్వామి గుళ్ళ ఏకాదశి పూజలప్పుడు నకిలీ వెండి నగలు ప్రత్యక్షమైతాయి. సింహాచలం గుళ్ళనేమో ప్రసాదంలో పురుగులు వస్తాయి. ఇవన్నీ నేను కాదు, స్వయాన మంత్రి గారే చెప్తున్నారు. వినండి. కోనసీమ జిల్లాలో ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం, నంద్యాలలో అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. వెండి వస్తువులన్నీ నకిలీవని చెప్పి తెలియచలంలో ఒక ప్రసాదం ప్యాకెట్ లో వేరే ఏదో పురుగు లాంటి ఇది దానిలో కనపడిందని ఆ భక్తుడు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ధర్మాన్ని రక్షిస్తారు అని అనుకుంటే అసలు ఏమేమో వార్తలు వినిపిస్తున్నాయి. శేషాచలం అడవులలోనేమో రాత్రికి రాత్రి దర్గాలు పుట్టుకొస్తాయి. తిరుమల కొండ పైననేమో టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు మంచిగా అందరి ముందే కూర్చొని నాన్ వెజ్ తింటా ఉంటారు బయట. లేటెస్ట్ గానేమో ఇందాక మంత్రి గారు చెప్పారు కదా, అవన్నీ అన్నట్టు కలియుగ వింతలన్నీ రోజుకోటి చూపిస్తున్నాడా.